ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్. టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వంశం నుంచి ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఒక్కరిపై నిలిచిందే. ఆయనే నందమూరి మోక్షాజ్ఞ తేజ, బాలకృష్ణ కుమారుడు. మోక్షాజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నాడు, ఇదిగో మొదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత మాత్రం రాలేదు. అయితే గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షాజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో తెగ ఉత్సాహం నెలకొంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో డెబ్యూ విషయంలో మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఇక ఎక్కడికి వెళ్లినా నందమూరి బాలకృష్ణ మాత్రం మోక్షాజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది అంటూ చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది మోక్షాజ్ఞ డెబ్యూ. ఈసారి ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనే ప్రాజెక్టు ద్వారా మోక్షాజ్ఞ హీరోగా పరిచయం కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇది క్లాసిక్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా రానుందన్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ చిత్రం అప్పట్లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ రూపొందించనున్నారట. ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే క్రిష్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన గౌతమపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ విజువల్స్, గొప్ప కథనంతో సినిమాను తెరకెక్కించడంలో క్రిష్ దిట్ట అని ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే ఈ నేపథ్యంలో మోక్షాజ్ఞ డెబ్యూ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా హై క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందనున్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇక అభిమానులు మాత్రం ఈసారి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు నందమూరి వారసుడి గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది ఒకటే, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి మోక్షాజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడనే వార్త మాత్రం తెగ వైరల్ అయింది. ఇక మొత్తానికి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రచ్చ చేస్తాడని ఆయన అభిమానులు తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్. టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వంశం నుంచి ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఒక్కరిపై నిలిచిందే. ఆయనే నందమూరి మోక్షాజ్ఞ తేజ, బాలకృష్ణ కుమారుడు. మోక్షాజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నాడు, ఇదిగో మొదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత మాత్రం రాలేదు. అయితే గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షాజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో తెగ ఉత్సాహం నెలకొంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో డెబ్యూ విషయంలో మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఇక ఎక్కడికి వెళ్లినా నందమూరి బాలకృష్ణ మాత్రం మోక్షాజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది అంటూ చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది మోక్షాజ్ఞ డెబ్యూ. ఈసారి ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనే ప్రాజెక్టు ద్వారా మోక్షాజ్ఞ హీరోగా పరిచయం కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇది క్లాసిక్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా రానుందన్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ చిత్రం అప్పట్లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ రూపొందించనున్నారట. ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే క్రిష్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన గౌతమపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ విజువల్స్, గొప్ప కథనంతో సినిమాను తెరకెక్కించడంలో క్రిష్ దిట్ట అని ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే ఈ నేపథ్యంలో మోక్షాజ్ఞ డెబ్యూ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా హై క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందనున్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇక అభిమానులు మాత్రం ఈసారి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు నందమూరి వారసుడి గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది ఒకటే, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి మోక్షాజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడనే వార్త మాత్రం తెగ వైరల్ అయింది. ఇక మొత్తానికి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రచ్చ చేస్తాడని ఆయన అభిమానులు తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్.
టాలీవుడ్ లో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వంశం నుంచి ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఒక్కరిపై నిలిచిందే. ఆయనే నందమూరి మోక్షాజ్ఞ తేజ, బాలకృష్ణ కుమారుడు. మోక్షాజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో వస్తున్నాడు, ఇదిగో మొదలవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత మాత్రం రాలేదు. అయితే గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షాజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంతా అనుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో తెగ ఉత్సాహం నెలకొంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో డెబ్యూ విషయంలో మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఇక ఎక్కడికి వెళ్లినా నందమూరి బాలకృష్ణ మాత్రం మోక్షాజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది అంటూ చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది మోక్షాజ్ఞ డెబ్యూ. ఈసారి ఎంట్రీ భారీ స్థాయిలో ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ అనే ప్రాజెక్టు ద్వారా మోక్షాజ్ఞ హీరోగా పరిచయం కానున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇది క్లాసిక్ హిట్ గా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా రానుందన్న సమాచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ చిత్రం అప్పట్లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆదిత్య 999 మ్యాక్స్ రూపొందించనున్నారట. ఈ ప్రాజెక్టుకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే క్రిష్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన గౌతమపుత్ర శాతకర్ణి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ విజువల్స్, గొప్ప కథనంతో సినిమాను తెరకెక్కించడంలో క్రిష్ దిట్ట అని ఇండస్ట్రీలో మంచి పేరుంది. అయితే ఈ నేపథ్యంలో మోక్షాజ్ఞ డెబ్యూ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా హై క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందనున్న టాక్ అయితే వినిపిస్తోంది. ఇక అభిమానులు మాత్రం ఈసారి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు నందమూరి వారసుడి గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న సంకేతాలు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వినిపిస్తున్నాయి. ఇక మిగిలింది ఒకటే, అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి మోక్షాజ్ఞ మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడనే వార్త మాత్రం తెగ వైరల్ అయింది. ఇక మొత్తానికి బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రచ్చ చేస్తాడని ఆయన అభిమానులు తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.